శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పార్ట్ 3 కాలజ్ఞానం రహస్యాలు మరియు ఆశ్చర్యకర భవిష్యవాణులు. మొదటి 2 భాగాల్లో మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జననం, బాల్యం, గురుదర్శనం, ఆధ్యాత్మిక సాధన గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆయన జీవితంలోని అత్యంత ఆశ్చర్యకరమైన భాగంలోకి ప్రవేశించబోతున్నాం. అదే కాలజ్ఞానం. శతాబ్దాల క్రితమే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిన మహాయోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ధ్యానంలో చూసిన దర్శనాలను తాటి ఆకులపై లిఖించారని చెబుతారు. ఆ రచనలే తరువాత కాలజ్ఞానంగా ప్రసిద్ధి చెందాయి. ప్రజలు ఆయన వద్దకు దూరదూరాల నుండి రావడం ప్రారంభించారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు ఆయనను అడిగారు, స్వామి, భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు. మనిషి వేగంగా ప్రయాణించే కాలం వస్తుంది అన్నారు. ఆ కాలంలో ఎద్దుల బండ్లు మాత్రమే ఉన్నా ఆయన భవిష్యత్తులో ఆకాశంలో ఎగిరే యంత్రాల గురించి సంకేతంగా చెప్పారని భక్తులు విశ్వసిస్తారు. దూరంలో ఉన్నవారు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే కాలం వస్తుందని అన్నారు. ఆ రోజుల్లో ఇది అసంభవంగా కనిపించింది. కానీ నేడు ఫోన్లు, వీడియో కాల్స్ చూస్తే ప్రజలు ఆయన మాటలను గుర్తు చేసుకుంటారు. ఆయన ఇంకా చెప్పారు, ధర్మం తగ్గిపోతుంది, మానవుల్లో కోపం, స్వార్థం పెరుగుతుంది, బంధాల విలువ తగ్గుతుంది అని కూడా చెప్పారు. నేటి సమాజాన్ని చూసి చాలామంది ఆయన కాలజ్ఞానం నిజమవుతుందని భావిస్తారు. ఒకరోజు ఆయన ధ్యానంలో తీవ్రమైన దర్శనం కలిగిందని చెబుతారు. ప్రకృతి విపత్తులు, వరదలు, కరువులు, యుద్ధాలు ఇవన్నీ ఆయనకు కనిపించాయని అంటారు. ఆ దర్శనాలను ఆయన శిష్యులకు వివరించారు. శిష్యులు భయపడి అడిగారు, స్వామి, ఈ కష్టాల నుండి ప్రజలు ఎలా రక్షించబడతారు? అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, ధర్మం, భక్తి, సత్యం మాత్రమే మనిషిని కాపాడగలదు. ఆయన ఎప్పుడూ భయపెట్టడానికి కాలజ్ఞానం చెప్పలేదు. ప్రజలు ధర్మ మార్గంలో నడవాలని హెచ్చరించడానికి చెప్పారు. ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే బోధ చేసేవారు. మనసును పవిత్రంగా ఉంచుకోండి, దైవాన్ని స్మరించండి, పాపం చేయవద్దు. ఒకసారి ఒక వ్యక్తి స్వామివారిని పరీక్షించాలనుకున్నాడట. మీరు నిజంగా భవిష్యత్తు చెప్పగలరా అని అడిగారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో అతని జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత అవన్నీ నిజమయ్యాయని చెబుతారు. అప్పటి నుండి ఆయన మహిమ మరింత వ్యాపించింది. ప్రజలు ఆయనను మహాయోగిగా, త్రికాల జ్ఞానిగా భావించడం ప్రారంభించారు. ఆయన శిష్యుల్లో సిద్ధయ్య ఎంతో ప్రసిద్ధుడు. సిద్ధయ్యకు స్వామివారు ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు బోధించారు. సిద్ధయ్య గురుభక్తితో ఎల్లప్పుడూ స్వామివారి సేవలోనే ఉండేవారు. ఒకరోజు స్వామివారు సిద్ధయ్యతో అన్నారు, కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది, కానీ సత్యం ఎప్పటికీ మారదు. ఈ మాటలు సిద్ధయ్య హృదయంలో నిలిచిపోయాయి.
కాలజ్ఞానం గురించి వార్తలు రాజ్యాలకు చేరాయి. ఎంతోమంది రాజులు, పెద్దలు కూడా స్వామివారిని దర్శించడానికి వచ్చారని చెబుతారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడూ ఆడంబరాన్ని ఇష్టపడలేదు. సాధారణ జీవితం గడిపారు. ప్రజలకు మార్గదర్శనం చేస్తూ జీవించారు. ఆయన కాలజ్ఞానంలో వీరభోగ వసంతరాయులు గురించి కూడా ప్రస్తావన ఉందని భక్తులు చెబుతారు. ధర్మాన్ని స్థాపించడానికి భవిష్యత్తులో ఒక దివ్యశక్తి అవతరిస్తుందని కూడా సంకేతంగా చెప్పారు. ఈ విషయం నేటికి అనేక చర్చలకు కారణమవుతుంది. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి చివరికి జీవ సమాధిలోకి ఎలా ప్రవేశించారు? ఆఖరి రోజుల్లో ఏమి జరిగింది? శిష్యులకు చివరిగా ఏమి చెప్పారు? ఇవన్నీ మనం పార్ట్ 4లో తెలుసుకుందాం. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.